చరిత్రలో చాలా యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల్లో ఎంతోమంది సైనికులు, అమాయక ప్రజలతో పాటు ఎంతోమంది చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది అహంకారం వల్లో, రాజకీయ సౌలభ్యం కోసమో, లేదా కొన్ని విషయాలు పక్కదోవ పట్టించడం కోసమో ప్రజల్లో లేనిపోని విద్వేషాలు రెచ్చగొట్టి వారిని యుద్ధానికి ఉసుకొల్పుతున్నారు. ఇలాంటి యుద్ధాలు చరిత్రలో చాలానే జరిగాయి. అలాంటి ఒక భీకర యుద్ధం మధ్య ఒక చిన్న పిల్ల తన జ్ఞాపకాలను ఒక బుక్లో రాసిపెట్టింది. చుట్టూ తన నరమేధం జరుగుతుంటే ప్రాణాలు కాపాడుకోవడానికి రహస్యంగా ఒక ప్రదేశంలో దాక్కుంటూ తను, తన కుటుంబం చూసిన, తను అనుభవించిన విషయాలను డైరీలో రాసుకుంది. యుద్ధం ఎంత భయంకరమైంది, ఎంత దారుణమైంది, యుద్ధం వల్ల సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉండేది, కుటుంబాలు ఎలా విచ్ఛిన్నమయ్యేవి అనే విషయాలు అన్నీ ఈ చిన్నపిల్ల రాసుకున్న డైరీ చదివిన ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. ఆ డైరీకి తను పెట్టుకున్న పేరు కిటీ. అన్నా ఫ్రాంక్ 1929 జూన్ 12న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో పుట్టింది. తండ్రి పేరు ఒట్టో ఫ్రాంక్, తల్లి పేరు ఎడిత్. అన్నా ఫ్రాంక్కి ఒక సోదరు కూడా ఉంది. తన పేరు మార్గోట్ ఫ్రాంక్. అన్నా పుట్టే సమయానికి జర్మనీలో పరిస్థితులు అంత మంచిగా లేవు. అన్నా కుటుంబం జ్యూస్ జాతికి సంబంధించింది, అనగా యూదుల జాతికి సంబంధించింది. మతపరమైన కారణాల వల్ల, నమ్మకాల వల్ల కొన్ని వందల ఏళ్లుగా యూదులు వివక్షతకు గురవుతూనే ఉన్నారు. లక్షల మంది యూదుల్ని ఊచకోత కోశారు. దాంతో యూదులు ఎక్కడ రక్షణ ఉంటుందో ఆ ప్రదేశాలకు పారిపోయి వేరువేరు దేశాల్లో తలదాచుకునేవారు. పరిస్థితి కొంచెం సర్దుకుంది. అన్నా నాన్నగారు వరల్డ్ వార్ 1లో జర్మనీ ఆర్మీలో కూడా పనిచేశారు. అన్నా బాల్యం సాదాసీదాగానే సాగింది. ఇంతలో జర్మనీలో పరిస్థితులు దారుణంగా మారడం స్టార్ట్ అయ్యాయి. లక్షల మంది జర్మన్లో నిరుద్యోగులుగా ఉన్నారు. దానికి తోడు హిట్లర్ ద్వేషపూరిత ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా హిట్లర్కి యూదులంటే అసలు అంత మంచి అభిప్రాయమే లేదు. 1933లో హిట్లర్ జర్మనీ ఛాన్సలర్గా ఎన్నికైన తరువాత యూదుల కష్టాలు మరింత కఠినమయ్యాయి. యూదులను ఉద్యోగాల నుంచి తీసేశారు, వారి దుకాణాలు నాశనం చేశారు, పుస్తకాలు తగలబెట్టారు. చాలామంది యూదులను శిబిరాలకు తరలించి చంపేసేవారు. అన్నా తండ్రి ఒట్టో ఫ్రాంక్ తన కుటుంబాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని, దేశం దాటిపోవాలని నిర్ణయించుకున్నాడు. జర్మనీ నుంచి హాలాండ్లోని ఆమ్స్ట్రాంగ్ వెళ్ళారు. అక్కడ వాళ్ళు సురక్షితంగా ఉండొచ్చు అనుకున్నారు. అన్నాని, తన అక్క మార్గెట్ని అక్కడే ఉన్న ఒక లోకల్ స్కూల్లో జాయిన్ చేశారు. పరిస్థితులు అంతా సర్దుకున్నాయనుకున్నారు. అక్కడ అన్న చాలా సంతోషంగానే ఉంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. కానీ ఏ ద్వేషం నుంచి దూరంగా ఉందామని వాళ్ళు జర్మనీ విడిచిపెట్టి వచ్చేశారో అదే ద్వేషం వాళ్ళని వెంటాడుతూ ఆమ్స్ట్రాంగ్ వరకు వచ్చేసింది. 1939లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. జర్మనీ ఒక దేశం తర్వాత మరొక దేశాన్ని ఓడిస్తూ వస్తుంది. అలా 1940లో హాలాండ్ని జర్మనీ ఆక్రమించింది. యూదులను పార్క్లోకి, సినిమా హాల్లోకి, స్కూల్లోకి రానివ్వకుండా ఏ స్వేచ్ఛ లేకుండా నిషేధించారు. కనీసం సైకిల్ కూడా తొక్కడానికి వాళ్ళకి అనుమతి లేదు. అన్నాని, తన అక్కని స్కూల్ నుంచి పంపించేశారు. దాంతో యూదులు స్కూల్లో జాయిన్ చేశారు. కొంతమంది యూదులను శిబిరాలకు తరలించేవారు. శిబిరాలకు వెళ్ళిన వారు తిరిగి వచ్చేవారు కాదు. శిబిరాల్లో యూదుల్ని చిత్రహింసలు పెట్టేవారు, అలానే చంపేసేవారు కూడా. 1942లో అన్న తన 13వ పుట్టినరోజు జరుపుకుంది. అప్పుడు తనకి చాలా బహుమతులు వచ్చాయి. అందులో ఒకటి తెల్ల కాగితాల పుస్తకం. ఆ పుస్తకాన్నే అన్న తన డైరీగా చేసుకుంది. ఆ పుస్తకానికి తను కిటీ అని పేరు పెట్టుకుంది. డియర్ కిటీ అని తన డైరీలో తన ఆలోచనలు, జరిగిన విషయాలు రాయడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత అన్నా ఫ్రాంక్ అక్కైన మార్గోట్ను నాజీలు శిబిరానికి రమ్మని ఆదేశించారు. నాజీలు చెప్పినట్టు మార్గోట్ వెళ్తే ఇంక తిరిగి రాదని. అన్నా ఫ్యామిలీకి ఎటు పోవాలో అర్థం కాలేదు. రోడ్డుపైన, రైల్వే స్టేషన్లో జర్మనీ సైనికులు గస్తీ కాస్తున్నారు. చుట్టుపక్కల దేశాలు కూడా యూదులకు ప్రవేశం నిషేధించాయి. దీంతో అన్నా తండ్రి ఒట్టో ఫ్రాంక్ ఒక ఉపాయం ఆలోచించాడు. తను పనిచేస్తున్న భవనంలోనే 3వ అంతస్తులో ఒక రహస్య ప్రదేశాన్ని సిద్ధం చేశాడు. ఆ భవనంలో 3వ అంతస్తులో ఉన్న ఆ రహస్య ప్రదేశానికి వెళ్ళే దారిని మూసివేస్తూ జరిగే ఒక పుస్తకాల అర ఉంటుంది. ఆ పుస్తకాల అరని జరిపితే లోపలికి మెట్లు కనిపిస్తాయి. దాని ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. పరిస్థితులు సర్దుకునేదాకా అక్కడే ఉండాలని ఒట్టో నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మొత్తం కావలసిన వస్తువులన్నీ సర్దుకొని ఆ రహస్య ప్రదేశానికి వెళ్ళాలి. అన్ని రోజులకు సరిపడా బట్టలు తీసుకువెళ్ళాలి. కానీ సూట్ కేసులు తీసుకువెళ్ళడానికి లేదు. అలా తీసుకువెళ్తే పారిపోతున్నారు అని అందరికీ తెలిసిపోతుంది. అందుకనే సోమవారం ఉదయం అన్న ఒకదాని మీద ఒకటి అలా చాలా బట్టలు వేసుకుంది. ఉత్తర ధ్రువానికి వెళ్తున్నట్టు చాలా బట్టలు వేసుకున్నాం అని అన్న తన డైరీలో రాసుకుంది. అన్న తనతో పాటు ఒక సంచి కూడా తీసుకెళ్ళింది.
అందులో చాలా పెట్టుకోవచ్చు, కానీ అన్న మాత్రం కిట్టి డైరీని అలానే కొన్ని పాత ఉత్తరాలని పెట్టుకుంది. బట్టల కంటే నాకు జ్ఞాపకాలే ముఖ్యం అని తన డైరీలో రాసుకుంది. ఫ్యామిలీ మొత్తం సేఫ్గా ఆ రహస్య భవనానికి చేరుకున్నారు. బయట ఉన్న ఒట్టో స్నేహితులు వీళ్ళకి సహాయం చేసేవారు. వారికి కావలసిన ఆహారం, సమాచారం అందిస్తూ ఉండేవారు. మొదట్లో అన్నాకి ఈ రహస్య జీవనం సరదాగానే అనిపించింది. బోర్డింగ్ పాఠశాలలో సెలవులు గడుపుతున్నట్టు ఉంది ఈ రహస్య జీవనం అని తన డైరీలో రాసుకుంది అన్న. అలా నెలలు గడిచాయి. గట్టిగా కాకుండా మెల్లగా గుసగుసలాడుకుంటూ మాట్లాడుకునేవారు. రాత్రుల్లో ఆ భవనం కింద ఉన్న గోదాముల్లో దొంగతనాలు జరిగేవి. పెద్ద పెద్ద ఎలుకలు తిరిగేవి. అవన్నీ అన్న తన పుస్తకంలో రాసుకుంది. అలా ఆ రహస్య జీవనం వల్ల కొన్నాళ్ళకి తనకి విసుగు వచ్చేసింది. ప్రతిరోజు ఒకటే రకం భోజనం, ఒకటే మనుషులు చూసి చూసి ఇంతకాలం చిక్కుళ్ళు, అలసందులు తిని తిని ఇప్పుడు వాటిని చూడటమే విసుగొచ్చేస్తుంది అని అన్న తన డైరీలో రాసుకుంది. కానీ తనకు తెలుసు తన అదృష్టవంతురాలు అని. బయట యూదులను చంపేస్తున్నారు, కానీ అన్న ఫ్యామిలీ ఇక్కడ సురక్షితంగా ఉంది. 18 నెలల రహస్య జీవనం తరువాత అన్న ఇలా రాసింది. ప్రతి దానికోసం నా మనసు ఎదురు చూస్తుంది. మాట్లాడటానికి, స్వేచ్ఛకి, స్నేహితుల్ని కలవడానికి, అన్నిటికీ మించి ఏడవటానికి. ఎంత బాధ ఉంటే తను ఇలా రాసి ఉంటుంది. అన్న 2 సంవత్సరాల పైనే ఈ రహస్య జీవనం గడిపింది. ఈ టైంలోనే బాలతో పాటు తలదాంచుకుంటున్న వ్యక్తి పీటర్ వ్యాన్ డాన్ పట్ల పెరుగుతున్న ప్రేమ గురించి కూడా రాసుకుంది అన్న తన డైరీలో. 1944 కాలం నాటికి జర్మనీ యుద్ధం ఓడిపోతూ ఉంది. ఇది ఒక శుభపరిణామం. ఇంకొంతకాలం రహస్య జీవనం గడిపితే బయటపడిపోవచ్చు. కానీ వారి అదృష్టం అంత బాగోలేదు. 1944 జనవరి 4న ఈ రహస్య స్థావరం గురించి నాజీలకి తెలిసిపోయింది. వెంటనే దాడి చేశారు. ఒట్టోని మరియు తన ఫ్యామిలీని ఒక మూసి ఉన్న ట్రైన్లో పడేశారు, అక్కడి నుంచి శిబిరాలకు తరలించడానికి. ఈ తరలింపులో కుటుంబం విడిపోయే అవకాశం ఉందని గ్రహించిన ఒట్టో యుద్ధం తరువాత కలుసుకోవడానికి కుటుంబ సభ్యులందరికీ స్విట్జర్లాండ్ అడ్రస్ ఇచ్చాడు. ఒట్టో అనుకున్నట్టుగానే కుటుంబం విడిపోయింది. అన్నాని, తన అక్క మార్గెట్ని పోలాండ్లోని నాజీల మృత్యు శిబిరమైన అస్విజ్కు తరలించారు. అక్కడ ఆ శిబిరం లోపలికి వెళ్లే ద్వారంపై పని మీకు స్వేచ్ఛనిస్తుంది అని రాసి ఉంది. కానీ అది నిజం కాదు. కొంతమంది యూదుల్ని వెంటనే మృత్యుగదికి ఎంపిక చేశారు. అన్నా లాంటి వాళ్ళని పనికి నిర్దేశించారు. అయితే ఆ చలిలో చాలీ చాలని తిండితో, బట్టలతో దెబ్బలు తింటూ చాలామంది అక్కడే చనిపోయారు. అన్నా సరైన తిండి లేక బక్కచిక్కిపోయింది. తన జుట్టు మొత్తం తీసేశారు. అక్టోబర్లో అన్నాని, తన అక్కని జర్మనీలోని మరో శిబిరానికి తరలించారు. అక్కడ ఆహారానికి, నీటికి బాగా కొరత ఉండేది. రోగాలు ఎక్కువగా ఉండేవి. అక్కడ అన్నాకి, తన అక్కకి ఇద్దరికీ కూడా టైఫాయిడ్ సోకింది. ఆకలితో, రోగంతో 1945 ఫిబ్రవరి మరియు మార్చిలో మొదట మార్గట్, తర్వాత అన్న ఇద్దరూ చనిపోయారు. చనిపోయే సమయానికి అన్నాకి 15 సంవత్సరాలు మాత్రమే. 1945 మే 8న యుద్ధం ముగిసింది. ఈ చిన్నారి జీవితం కూడా ముగిసిపోయింది. ఆ యుద్ధంలో నాజీలు 60 లక్షల మంది యూదుల్ని చంపేశారు. అందులో 15 లక్షల మంది పిల్లలే. ఆ పిల్లల్లో అన్నా ఫ్రాంక్ కూడా ఒకరు. తను రాసుకున్న కిట్టి అనే డైరీ ద్వారా యుద్ధంలో సామాన్య ప్రజలు మరియు చిన్న పిల్లల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ప్రపంచానికి తెలిసేలా చేసింది. లక్షల సంవత్సరాలు మనిషి మనుగడలో ఇదేనా మనం నేర్చుకునేది? ఇంత చదువుకున్న మనం ఇప్పటికీ నమ్మకాలు, మతాలు, ప్రాంతీయ విభేదాలంటూ ఒకరిని ఒకరు బాధించుకుంటూ ఉంటే ఇంకెందుకు ఈ ప్రగతి, ఈ టెక్నాలజీ? ఇదేనా మనిషి సాధించిన వృద్ధి అని ఆ డైరీ చదివిన ప్రతి ఒక్కరి మెదడులో ఆలోచన పుట్టేలా చేసింది అన్నా ఫ్రాంక్. యుద్ధం తరువాత ఒట్టో ఆమ్స్ట్రాంగ్ తిరిగి వచ్చాడు. అక్కడ అన్నా డైరీ ఎవరికో దొరకడంతో దాన్ని ఒట్టో వద్దకు చేర్చారు. ఆ డైరీ చదివిన ఒట్టో కన్నీరు పెట్టుకున్నారు. 1947లో మొట్టమొదటిసారిగా అన్నా డైరీ ప్రచురితమైంది. తరువాత అది 50 భాషల్లోకి అనువాదం చెందింది. అన్నా ఫ్యామిలీ దాక్కుని ఉన్న ఆ రహస్య భవనం ఇప్పుడు ఒక మ్యూజియం. ఆ మ్యూజియంని ఎవరైనా చూడొచ్చు. ఈ మ్యూజియంని అన్నా ఫ్రాంక్ ఫౌండేషనే నిర్వహిస్తుంది.